మన భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వారే. అయితే మన భారతదేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ యూరియా అనేది తెలుసు. ఎందుకంటే ఇది ప్రతి పంటలోనూ ప్రతి రైతు తప్పక వినియోగించి ఉంటారు. అయితే ఈ యూరియాలో ఎక్కువ పరిమాణంలో నైట్రోజన్ ఉంటుంది. ఇది పంటలోని మొక్కలకు చాలా అవసరం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నైట్రోజన్ని మొక్కలకు ప్రత్యేకంగా ఇవ్వవలసిన అవసరం ఎందుకు? మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో నైట్రోజన్ అనేది గాలిలో 78% ఉంటుంది కదా, మరెందుకు మొక్కలకు వేయాలి అని ఆలోచన రావచ్చు. కానీ అది అవసరం. ఎందుకంటే కొన్ని ఫ్యాక్టరీలలో కెమికల్ రియాక్షన్ చేసి ఈ నైట్రోజన్ని ఎరువు రూపంలో మన పంటలకు ఉపయోగపడే విధంగా తయారు చేసేదే యూరియా. దీనివల్ల పంటలకు అవసరమైన పోషకాలు నైట్రోజన్ అనేవి అందుతాయి. ఈ యూరియా వాడడం వల్ల పంట బాగా పెరిగి అధిక దిగుబడిని అయితే అందిస్తుంది. కాబట్టి ఈ యూరియాని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యూరియా మీరు వినియోగించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అయితే వ్యవసాయ రంగంలో పంటల ఎదుగుదలకు నైట్రోజన్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకని యూరియా తయారు చేయడానికి మొదటిగా నైట్రోజన్ గ్యాస్ను లిక్విడ్గా కానీ సాలిడ్లోకి అయితే మారుస్తారు. దీనికోసం అనేక రకాల ప్రాసెస్లో హీట్ చేయడం జరుగుతుంది. అయితే మనం తయారు చేసే యూరియాలో 80% యూరియాని మన భారతదేశంలోనే తయారు చేసినప్పటికీ 20% యూరియాని మనం ఇతర దేశాల నుంచి అయితే దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యాక్టరీలో యూరియాని తయారు చేసే విధానం 3 దశలుగా అయితే పూర్తి చేస్తారు. మొదటగా లిక్విడ్ యూరియాని తయారు చేస్తారు. యూరియాలో నైట్రోజన్ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నైట్రోజన్ గ్యాస్ని వాతావరణంలో నుంచే సేకరిస్తారు. ఎందుకంటే మన వాతావరణంలోని గాలిలో 78% నైట్రోజన్ గ్యాస్ అనేది అయితే దొరుకుతుంది. ఈ ప్రాసెస్ని తర్వాత నైట్రోజన్ హైడ్రోజన్తో కలిపి ప్రాసెస్ చేస్తారు. ఇలా చేసే ప్రాసెస్లో మనకు అమోనియం గ్యాస్ వస్తుంది. అయినప్పటికీ ఈ ప్రాసెస్ పూర్తి కాలేదు. దీని తర్వాత స్ట్రీమ్లో అమోనియాని కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చేస్తారు. వీటి రియాక్షన్ వల్ల అమోనియం కార్బోనేట్ తయారవుతుంది. ఈ విధంగా మొదటి దశ అయితే పూర్తవుతుంది. ఇలా మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశలోకి వచ్చినట్లయితే అమోనియం కార్బోనేట్ని మరింత టెంపరేచర్గా అమోనియం కార్బోనేట్ లభిస్తుంది. అయితే ఒక విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది. యూరియా అనేది చాలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కదా, ఇంత పెద్ద అమోనియం కార్బోనేట్తో ఇంత చిన్న ముక్కలు ఎలా తయారు చేస్తారనే ఆలోచన మీకు రావచ్చు. దీనికోసం మరో విధానం ఉంది. ఇందులో అమోనియం కార్బోనేట్ని చాలా పెద్ద కూలింగ్ టవర్లోకి అయితే పంపడం జరుగుతుంది. ఇక్కడ దీనిని చిన్న ముక్కలుగా మార్పు చేస్తారు. ఇక్కడ ఒక విధానం అనేది అంత సులభతరం కాదు. యూరియా విషయంలో కూలింగ్ టవర్స్ పని అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలా చిన్న ముక్కలుగా చేసే క్రమంలో పైనుంచి అమోనియం కార్బోనేట్ని పిచికారీ చేస్తారు. కింది భాగం నుంచి చల్లని గాలిని అయితే పంపుతారు. ఇలా చేయడం వల్ల ఆ సాలిడ్ అమోనియం కార్బోనేట్ చిన్న ముక్కలుగా విడిపోతుంది. అక్కడ నుంచి ఈ యూరియాని ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపిస్తారు. ఇక్కడితో యూరియా అనేది తయారయ్యింది. తర్వాత బస్తాల్లో నింపి రైతులకైతే చేరవేస్తారు. ఇప్పటి వరకు మీరు యూరియా తయారు చేసే విధానం గురించి అయితే తెలుసుకున్నారు. అయితే ఈ యూరియాని పంట చేల్లో ఎలా వాడాలి అనే విషయం అయితే తెలుసుకుందాం. సాధారణంగా యూరియాని రైతులు పంటపై నుంచి చల్లుతారు. ఆ తర్వాత పంట చేలో నీటిని అందిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల యూరియా అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలియదు. దీనివల్ల యూరియా కోసం చేసిన ఖర్చు అనేది వృధా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే యూరియా నీటిలో కలుస్తుందో అప్పుడు అమోనియం గ్యాస్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ గ్యాస్ చాలా సులభంగా వాతావరణంలో కలుస్తుంది. నిజానికి యూరియాని పంటకు వేసే విధానం విషయానికి వస్తే యూరియాని వేసిన తర్వాత ఆ యూరియా అనేది నేల అడుగు భాగంలో కలిసే విధంగా, అంటే యూరియాపై మట్టి కప్పే విధంగా వేయాలి. అయితే ఆ యూరియా అనేది మొక్కకి 6 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ మట్టిపై నీటిని వదలడం వల్ల ఆ గ్యాస్ అనేది ఆ మట్టి లోపలే ఉంటుంది. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే మొక్కల ఎదుగుదల అనేది సరిగా ఉండదు. అంతేకాకుండా బలహీనంగా ఉండే మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. అందువల్ల యూరియా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ వీడియోలో యూరియాని ఎలా తయారు చేస్తారు, ఆ తయారీలో ఉన్న దశలు ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలనే విషయాలే తెలుసుకున్నాం. ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ తోటి రైతులకు ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.